ఇవాళ మనము పాలు పగిలిపోతే జున్ను చేసే విధానాన్ని చూద్దాము. ఇది మనము చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇంట్లోనే. మనకి స్వీట్ షాప్లో దొరికే జున్ను టేస్ట్ లానే ఉంటుంది. పిల్లలకి కూడా పెడితే ఇష్టంగా తింటారు. చేసే ప్రాసెస్ని ఇప్పుడు మనము చూద్దాం. పాలు వేడి చేస్తున్నప్పుడు పగిలిపోతుంటాయి ఒక్కొక్కసారి. అవి మనము పారేయకుండా వాటితోనే జున్ను ఎలా తయారు చేయాలో ఇవాళ మనము చూడొచ్చు. ఒక హాఫ్ నిమ్మకాయ తీసుకోవాలి. ఇలా నిమ్మరసాన్ని మనము పగిలిపోయిన పాలల్లో వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఒక 2 minutes వరకు బాయిల్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మనకి జున్ను అలాగా వాటర్ అలాగా వస్తాయి. ఇలా జల్లిగంట పెట్టుకొని మనకి స్పూన్తోనైనా గిన్నెతోనైనా మనము ఇందాక జున్నుని ఇంకా వాటర్ని సపరేట్ చేసుకున్నాం కదా, అది వేసుకోవాలి. డైరెక్ట్గా వేసుకుంటే మనకి ఫిల్టర్లోనే జున్ను ఉండిపోయి కింద మనకి వాటర్ అనేది ఇలా పడిపోతుంది. ఈ విధంగా మనము ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా జున్ను సపరేట్గా చేసుకోవాలి, వాటర్ సపరేట్గా చేసుకోవాలి. ఇప్పుడు మనము వచ్చిన జున్నుని మంచినీళ్ళతోని కడుక్కోవాలి. ఇలా చల్లనీళ్ళు పోసుకొని ఒకసారి కడుక్కోవాలి. ఇలా కడగడం వల్ల మనకి వాసన అనేది ఉండదు. ఇలా బాగా కడుక్కున్న తర్వాత వీటిని ఇప్పుడు మనము సేమ్ బౌల్లో వేసుకోవాలి. స్టవ్ మీద పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో ఒక 2 minutes వరకు మనము స్టవ్ మీద పెట్టుకొని ఒక హాఫ్ కప్ చక్కెర వేసుకోవాలి. షుగర్ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకున్నా సరిపోతుంది. టేస్ట్కి తగ్గట్టు చక్కెర వేసుకొని కలపాలి. కంటిన్యూస్గా కలపాలి. ఇలా చక్కెర అంతా కరిగిదాకా పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. సరే కదా, ఈ విధంగా మనకి జున్ను రెడీ అవుతుంది. సింపుల్ ప్రాసెస్ కదా. మీరు కూడా ఈ విధంగా పాలు పగిలిపోతే ఈజీగా జున్ను చేసుకొని తినండి. మంచి డెజర్ట్. పిల్లలు కూడా పెడితే చాలా హెల్తీ అండ్ వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. రెసిపీ ఫాలో అయ్యి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి, కమెంట్ చేసి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.